Hello everyone, welcome back to our channel Vihan Wonders. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు వీడియో వచ్చేసి ఊటీకి వెళ్ళామని చెప్పాం కదండి. లాస్ట్ వీడియోలో నేనైతే మేమున్న రూమ్ టూర్ అయితే చూపించాను. నెక్స్ట్ ఇంకా ఆఫ్టర్నూన్ కొద్దిసేపు రెస్ట్ తీసుకొని ఇట్లా బోట్ హౌస్కి అయితే వచ్చాము. జస్ట్ పిల్లలు ఉన్నారు కదా, కొంచెం బోటింగ్ అట్లా చేస్తే వాళ్ళు ఎంజాయ్ ఫీల్ అవుతారు అన్నట్లు వచ్చామండి. ఇక్కడ పార్కింగ్ స్పేస్ అంతా కూడా చాలా బాగుంది. పార్కింగ్కి సపరేట్ ఛార్జ్, లోపల ఎంట్రీకి సపరేట్ ఛార్జ్, బోటింగ్కి సపరేట్ ఛార్జెస్. 3 times అయితే మనం టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ లోపల ఎంట్రీ అవుతాను. ఇట్లా మొత్తం గ్రీనరీగా ఉంటుందండి. కొంచెం పార్క్ టైప్ ఉంటుంది. కొంచెం సేపు కూర్చొని ఎంజాయ్ అయితే చేయొచ్చు, పిల్లలు ఆడుకోవడానికి అట్లా కూడా బాగానే ఉంది. ఇదంతా మనకి బోట్ హౌస్ లోపల ఎలా ఉంటుంది అండ్ సరౌండింగ్స్ అన్నీ. నెక్స్ట్ ఇక్కడ చూసారా బోటింగ్ అయితే టూర్ అంటే బై బోటింగ్ అంటారు, అంటే 2 వెళ్ళేది ఉంది, 4 members వెళ్ళేది ఉంది. దీంట్లో కూడా మనం సైక్లింగ్ చేసుకుంటూ వెళ్ళేది ఉంది, రోర్ చేసుకుంటూ వెళ్ళేది ఉందండి. ఇక్కడైతే మేము బయట అయితే వెయిట్ చేస్తున్నాము. మేమైతే 6 members ఉండేది వెళ్ళామండి. అంటే యాక్చువల్లీ అది 4 membersకి, బట్ కొంచెం విశాలంగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. పిల్లలు ఉన్నప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటే బెటర్ కదా అన్నట్లయితే ఇది తీసుకున్నామండి. ఇంకా పిల్లలు అయితే విహాన్ అయితే పర్లేదు బాగానే ఎంజాయ్ చేశాడు. ఇంకా జోహిత్ అయితే కొంచెం అప్పుడప్పుడు మధ్యలో క్రాంకీ అవ్వడం అట్లా చేస్తాడు. ఇంకా చిన్న అబ్బాయి కదా, సో కొంచెం మధ్యలో అది కామనే ఎవరికైనా. విహాన్ కూడా చేస్తూ ఉంటాడు అలాంటిది. చూసారా, ఒక 40 minutes ఏమో టైం ఉంటుందండి. మన ఇష్టం, మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. అలా బోటింగ్ అయిపోయిన తర్వాత రోజ్ గార్డెన్కి వెళ్దాం అన్నట్లు వెళ్ళాము. బట్ అక్కడ బయట చెప్పడం అయితే పెద్దగా ఫ్లవర్స్ ఏం లేవు, అన్నీ డ్రై అయిపోయాయి అని చెప్పినట్లు ఉంటే ఇంకా మేమైతే రోజ్ గార్డెన్కి ఏం వెళ్ళలేదు. ఇంకా తర్వాత ఇంకా టీ ఫ్యాక్టరీ దగ్గరికి అయితే ఏమో వచ్చామండి. బెంచ్ మార్క్ టీ అండ్ చాక్లెట్ ఫ్యాక్టరీ 2 అయితే ఇక్కడే ఉన్నాయి. ఇంకా మనం ఎంట్రీ అయ్యేటప్పుడే ఒక 10 రూపీస్ది ఏమంటారు సంథింగ్ 10 రూపీస్ టికెట్ అయితే తీసుకుంటారండి. నెక్స్ట్ వచ్చి ఇది చాక్లెట్ మేకింగ్ మెషిన్ లాగా ఉంటుంది కదా అదండి. ఇది వచ్చి చాకో బీన్స్ రోస్ట్ చేస్తుంది. ఇక్కడ ఇదంతా ప్రాసెస్ అయితే చూపిస్తుందండి. ఇక్కడ చూసారా, రోస్ట్ చేసిన తర్వాత అది బ్రేక్ చేస్తుంది. అక్కడ బాల్స్ లాగా చేసి అలా అంతా మిషన్స్ అయితే అన్నీ ఉన్నాయండి. దేని తర్వాత ఏ ప్రాసెస్ వస్తుంది అని అయితే వరుసగా అయితే మెషిన్స్ అన్నీ పెట్టి ఇక్కడైతే మనం చూడొచ్చు. చూసారా, హోల్డింగ్ మెషిన్, ట్యాంపరింగ్ మెషిన్, ఇట్లా అన్నీ వరుసగా అయితే ఉన్నాయండి. ఇది ఇట్లాంటివన్నీ చూడడం కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉంటుంది. ఇంకా ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ టీదండి. టీ ఎలా చేస్తారు అనే ప్రాసెస్ కూడా ఇక్కడ మనకైతే చూడొచ్చు. ఫస్ట్ అయితే ఇది టీ ఆకు అండి. ఇలా ఊరికే వీళ్ళైతే ఇక్కడ డ్రై అయితే చేసి పెట్టారు. ఇక్కడ మనకి ఎంట్రీకి ఇక్కడైతే 10 రూపీస్ టికెట్ ఇస్తే గానీ మనం అక్కడ టీ అనేది టేస్ట్ చేయొచ్చు. పిల్లలకి ఇది కొంచెం బోరింగ్ అనిపించవచ్చు, వీళ్ళు మరీ చిన్నపిల్లలు కాబట్టి. కొంచెం పెద్దవాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. దీని తర్వాత ఈ ప్రాసెస్ ఉంటుందా, మనకి అది రావాలంటే ఇంత కష్టపడాలా అన్నట్లయితే తెలుస్తుంది. ఇదంతా ప్రాసెస్ ఎలా చేస్తారు ఏమి అని అతనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడండి. ఇదంతా మనకి ప్రాసెసింగ్దే, లోపలంతా మిషన్సే ఉంటాయి. ఇటు సైడ్ ఒక వ్యూ పాయింట్ అయితే ఉంటే అందరూ వ్యూ అయితే చూస్తున్నారు. టీ ఫస్ట్ డ్రై చేసి తర్వాత వాటిని పౌడర్గా చేసి తర్వాత మళ్ళీ హోల్డింగ్ మిషన్లోకి వేసి అక్కడి నుంచి గ్రేడింగ్ చేసి ఇలా అంతా స్టోరింగ్ అట్లా సపరేట్ మిషన్స్లో అయితే ఇట్లా బయట కూడా మనకి బోర్డు అయితే పెట్టారండి. ఈ విధంగా అయితే టీ అనేది టీ పౌడర్ ప్రాసెస్ అనేది ఉంటుంది. టీ లీవ్స్ నుంచి ఇక్కడైతే మనకి టీ అనేది ఇస్తున్నారండి టేస్ట్ చేసి. ఎందుకంటే మనకి లోపల స్టోర్ ఉంటుంది. ఇన్ కేస్ మనం పర్చేస్ చేయాలి అంటే బయట మనం చూస్తే కనుక మనకి ఐడియా ఉంటుంది కదా టీ టేస్ట్ ఎలా ఉంది అన్నట్లు. సో ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయండి. నార్మల్ టీ పౌడరు, మసాలా, ఇలాచీ, జింజర్
అలాగ మనకు నచ్చింది మనమైతే తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంకా చాక్లెట్స్ అండి. ఇంకా ఇక్కడికి వచ్చాక అసలు విహాన్ అయితే అస్సలు ఆగలేదండి. నాకు ఆ చాక్లెట్స్ కావాలి, ఈ చాక్లెట్స్ కావాలని కంప్లీట్గా తిరుగుతూనే ఉన్నాడు, కలర్ఫుల్గా ఏది కనిపిస్తే అది అన్నట్లు. ఇక్కడ కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్లో అయితే ఉన్నాయండి. ఆల్మండ్ అండ్ రైజిన్స్ అని, వైట్ చాక్లెట్, బ్లాక్ కరెంట్, ఇట్లా చాలా ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి, మిక్స్డ్ ఉన్నాయి. అయితే కొంచెం కాస్ట్ అనేది ఎక్కువే అనిపించింది. మనకి ఇవి హ్యాండ్మేడ్ చాక్లెట్స్ కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి అన్నట్లు అక్కడ చెప్పారండి. కంపేరింగ్ టు ఇప్పుడు డైరీ మిల్క్స్, కిట్ క్యాట్ వాటితో పోల్చుకుంటే ఇవి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. అవి ఎందుకంటే ప్రాసెస్ అంతా చేసి మేబీ ఉంటాయి కదా, ఇది డైరెక్ట్ మన కళ్ళ ముందర పెట్టి అది కాక ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి కొంచెం కాస్ట్లీగానే ఉన్నాయి. ఇక్కడైతే విహాన్కి కావాల్సిన కొన్ని చాక్లెట్స్ అయితే తీసేసుకున్నామండి. తీసుకొని అక్కడే ఓపెన్ కూడా చేసేసాము మేమైతే బయటకు వచ్చాక. ఇంకా నెక్స్ట్ వచ్చి ఇక్కడ స్పైసెస్, హనీ అవి కూడా ఉన్నాయండి. బట్ ఇక్కడైతే మేమేం తీసుకోలేదు. బాడీ లోషన్స్, బాడీ వాషెస్ ఇవన్నీ కూడా చాలా ఉన్నాయండి. హెయిర్ ఆయిల్స్ అంట ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఇక్కడైతే మేమేం ట్రై చేయలేదు. స్పైసెస్ తీసుకుందాం అనుకున్నాం కానీ కాస్టింగ్ ఇక్కడికి అక్కడికి కొంచెం వేరియేషన్ ఏం అనిపించలేదు. ఇంకా ఎందుకులే అంత దూరం నుంచి మోసుకురావడం అన్నట్లు ఏం తీసుకోలేదు. అక్కడైతే జస్ట్ అంతా ఎక్స్ప్లోర్ అయితే చేసాము. ఇంకా ఇక్కడే మనకి దీన్ని దాటుకొని వెళ్తే కనుక మనకు అన్ని షాపింగ్ కూడా ఉన్నాయండి. అంటే టాయ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ అయితే మేము ఎక్స్ప్లోర్ చేయలేదు. సేమ్ టీ ఫ్యాక్టరీలోనే జస్ట్ విహాన్కి టాయ్స్ అవి అయితే తీసుకొని వచ్చేస్తాం. చూసారా బయటకు వచ్చిన తర్వాత ఊటీ వ్యూ అనేది ఎట్లా ఉందో ఇదంతా చూసేసుకొని. మెయిన్ అండి మీరు ఊటీకి వెళ్ళేటప్పుడు బిఫోర్ 7 లోపలే అన్నీ క్లోజ్ అయిపోతాయి, ఏమైనా సైట్ సీయింగ్ అవి. మార్నింగ్ త్వరగా వెళ్ళొచ్చు, బట్ ఈవినింగ్ మాత్రం 6:30కే క్లోజ్ అయిపోతాయి. అదైతే చూసుకోవాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకైనా ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వ్లాగ్.